బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం కి బిగ్ షాక్ తగిలింది. జగన్మోహన్ రెడ్డి పర్యటన కాస్త రసాభాసగా మారింది, ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. నిన్న ఏకంగా ఒక చోట ఒక పెద్ద ఆయనకి గుండెపోటు వచ్చి మరణిస్తే మరో చోట ఒక కార్ ఢీకొనడంతో మరో వృద్ధుడు మరణించాడు. ఏకంగా రప్పా రప్పా నరుకుతామన్నటువంటి ఆ స్లోగన్స్ కి ఆ ప్లకార్డ్స్ కి గాను పెద్ద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కూడా కేసు నమోదైంది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేశారు పోలీసులు. జగన్ పర్యటనలో భాగంగా పోలీసులతో అంబటి వాగ్వాదాన్ని దిగారు. పల్నాడు జిల్లా సరిహద్దుల్లో బార్కేడ్లను అడ్డుపెట్టినారు పోలీసులు. అయితే స్వయంగా బార్కేడ్లను తొలగించారు అంబటి రాంబాబు. ఏకంగా వాటిని ఎత్తి పడేశారు, వాటిని కాల్తో తన్నేశారు కూడా. విధులకు ఆటంకం కలిగించారని చెప్పి అంబటి పైన కేసు నమోదు చేశారు. 188, 332, 353, 427 సెక్షన్ల కింద ప్రస్తుతం అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. సో సత్తెనపల్లి దగ్గర పోలీసులు ఏర్పాటు చేసిన బార్కేడ్స్ ని స్వయంగా తన కార్యకర్తల అనుచరులతో వెళ్ళిపోయి అంబటి రాంబాబు వాటిని పీకి పాడేశారు, వాటిని పూర్తిగా తోసేశారు, పక్కకు నెట్టేశారు. దీంతో పోలీసులకు విధులకి ఆటంకం కలిగించినటువంటి నేపథ్యంలోనే పోలీసు అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేశారు. ఒక్కసారిగా అంబటి రాంబాబు అక్కడ రెచ్చిపోయిన విధానాన్ని చూస్తూ ఉంటే అంబటి ఒక్కసారిగా తన అభిమాన నేత జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావడంతో అభిమానం కట్టలు తెగి ఆయన ప్రవర్తించినట్టుగానే కనిపించింది. ఒకసారి ఆయన నిన్న ఏం చేశారో ఆ విజువల్స్ చూద్దాం. చూడండి ఆ విజువల్స్ లో అంబటి రాంబాబు స్వయంగా ఆ బార్కేడ్లని తొలగించే విజువల్స్ మీకు అటు స్క్రీన్ పైన చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ గా. ఆ విజువల్స్ లో అక్కడ సర్కిల్ వేసిన అంబటి రాంబాబే, ఆయనే స్వయంగా అటువైపు 10 మంది పోలీసులు ఉంటే ఆయన ఒక్కడే అటు ఇటుగా లాగి పడేస్తున్నారు. ఆయన కట్టలు తెగే అభిమానం, ఆ ఉత్సాహం చూస్తున్నారు కదా, అవే ఇప్పుడు ఒక్కసారిగా ఆయన కొంప ముంచేస్తాయి. ఆయన పైన కేసులు నమోదే విధంగా పరిస్థితులు దారితీశాయి. ప్రస్తుతం పోలీసుల విధులకు ఆటంకం కలిగించినటువంటి ఆ నేపథ్యంలో అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. మరిన్ని అప్డేట్స్ తమ ఐపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, అంబటికి ఒక్కసారిగా కట్టలు తెగే ఉత్సాహం, అభిమానం మొత్తం కలగలిపి ఆయన పోలీసులకు అడ్డుపెట్టినటువంటి ఆ బార్కేడ్ని ఒంటి చేత్తో లేపు పక్కన పడేశారు. నిజంగా ఆ విజువల్స్ చూస్తుంటే ఇది అంబటియేనా, ఆయన ఇంత యాక్టివ్గా ఒక్క చేత్తో ఆ నెట్టి పడేస్తున్న చందంగా కొంత ఆశ్చర్యం కూడా ఉంది. కానీ విజువల్స్ లో చూస్తున్న తర్వాత పోలీసులకు మాత్రం నిజంగానే ఆటంకం కలిగించారని మాత్రం అర్థమవుతోంది. అటువైపుగా 10 మంది పోలీసులు ఉంటే వారిని ఏ మాత్రం లెక్క చేయకుండా బార్కెళ్ళి తోసిపడేస్తున్నారు. ప్రస్తుతం ఆయనపై ఎటువంటి కేసులు నమోదయ్యాయి, పోలీసులు యాక్షన్ లా ఉండబోతోంది, నిజంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? నేను జరిగిన సంఘటన కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చూస్తుంది. సత్తెనపల్లి దగ్గర ఏదైతే సత్తెనపల్లి మండలం కంటెపూడు దగ్గర ఈ సంఘటన చోటు చేస్తుంది. పోలీసులు చాలా క్లియర్ గా ముందుగానే చెప్తూ వచ్చారు. మేము ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టిన పరిస్థితి, దాదాపుగా సత్తెనపల్లి నుంచి దాకా అక్కడ వరకు కూడా దాదాపుగా 25 చోట్ల బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు, చెక్ పోస్టులు పెట్టారు. గ్రామాల నుంచి ఎక్కడికి సత్తెనపల్లిలోకి రానికుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పారు 100 మంది కంటే మేము ఎక్కువకి పర్మిషన్ ఇవ్వము, 3 వెహికల్స్ అని. కానీ అక్కడ జరిగిన ఆ పరిస్థితి మరో రకంగా ఉంది. ఒకసారిగా అంబటి రాంబాబు నిన్న ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ పోలీసులు విధుల్లో ఉన్నారు, పోలీసుల విధుల్ని ఆటంకం కలిగించే విధంగా ఆయన మొత్తం కూడా బ్యారికేడ్లని తొలగించేసి అక్కడి నుంచి పోలీసుల్ని దాటుకొని తన జనాలతో ముందుకు వచ్చిన పరిస్థితి. అంటే అతను చెప్పడం ఒకటే, అతని వాదన కూడా అంబటి రాంబాబు ఇది జగన్మోహన్ రెడ్డి వస్తున్న కార్యక్రమంలో మీరు ఉద్దేశపూర్వకంగా కావాలని మమ్మల్ని అనగదొక్కాలని, మమ్మల్ని ఎవరిని జగన్ దగ్గరికి రానికూడదని చెప్పి చేసుకునే ప్రయత్నంలో మీరు ఇవన్నీ చేస్తే దానివల్ల తద్వారా వచ్చే పరిస్థితులు ఏమిటని మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన తర్వాత కొంత వాదనాట జరిగింది. తర్వాత యాజ్ యూజువల్ గా అందరూ కార్యక్రమం ముంచుకుని వెళ్ళిపోయిన తర్వాత సత్తెనపల్లిలో నిన్న పోలీసులు ఏదైతే కంటెపూడి దగ్గర బ్యారికేడ్లను తొలగించిన నేపథ్యంలో ఇప్పుడు అంబటి మీద సెక్షన్స్ నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అయితే ఉంది. మనోజ్ రైట్ కృష్ణమోహన్, అంటే ఈ కేసుల పైన ఆయనకు వేసినటువంటి సెక్షన్స్ పైన నిజంగా పోలీసు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? నోటీసులు ఇస్తారా? ఏం జరగబోతోంది? పోలీసులు నెక్స్ట్ ప్లాన్ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ సెక్షన్స్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా పోలీసు విధుల్లో ఉన్న పోలీసుల్ని ఆటంకం కలిగించడం కింద ఖచ్చితంగా
నోటీసులు ఇచ్చైనా సరే అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే ముందు నోటీసులు జారీ చేస్తారు, తద్వారా అరెస్ట్ చేస్తారని ఒక సమాచారం అయితే అందుతోంది. బట్ మరి స్వతహాగా అంబటి రాంబాబు కూడా లాయర్ కాబట్టి కొంత లా గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి మరి ఆయన ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటారనేది వేచి చూడాలి. బట్ మాజీ మంత్రిగా పనిచేసిన అంబటి తర్వాత స్వయంగా ఆయన ఒక లాయర్ కూడా. సో ఆ నేపథ్యంలో కొంత సెక్షన్స్ మీద వీటి మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆ దిశగా ఆయన ఏమన్నా అదుపులోకి తీసుకుంటారా అనే ఒక ఇదైతే జరుగుతోంది. సత్తెనపల్లి స్టేషన్ లో అంటే 188, 332, 356, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాబట్టి బహుశా ముందు నోటీసులు ఇచ్చి తద్వారా పోలీసులు అంబటిని పిలిపిస్తారా లేదా అనేది ఈ రోజు ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా సమావేశం జరుగుతోంది. మీడియాలో ఈ అరెస్టుల మీద వీటి మీద ఏం మాట్లాడతారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో అంబటి రాంబాబు నిన్న పల్నాడులోని రెంటపాలలో జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. కేవలం 3 వాహనాలకి అనుమతి, 100 మంది మాత్రం జగన్తో వెళ్లాలని చెప్పారు. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరేలా ఉంది. అక్కడ పెద్ద ఎత్తున వాహన శ్రేణి వచ్చింది, పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా వచ్చారు. కార్యకర్తలు, నాయకులు చాలా పెద్ద మొత్తంలో చేరుకున్నారు. అయితే సత్తెనపల్లి దగ్గర ఓ చోట బార్కెడ్ ఏర్పాటు చేసిన పోలీసుల విధులకి అంబటి రాంబాబు ఆటంకం కలిగించారు. ఒంటి చేత్తో ఆ బార్కెడ్ లేపి అవతల పారేశారు. 10 మంది పోలీసులు ఒక ఎత్తు అయితే అంబటి రాంబాబు మరోవైపుగా ఉండిపోయి ఒక్కసారిగా అందరికి కూడా అక్కడ కొంత వాగ్వాదమే సృష్టించారని చెప్పాలి. సో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే నేపథ్యంలోనే అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. సెక్షన్ 188, 332, 353, 427 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అంబటి రాంబాబును కూడా అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. సరేనా, జగన్ పర్యటన పైన చాలా ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అంతకు మునుపు పొదరిలో ఆయన పర్యటన ఇదే స్థాయిలో తారాస్థాయికి చేరింది. మహిళలు వర్సెస్ వైసీపీగా మారింది. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు ఈరోజు రెంటపాల పర్యటన కాస్త ఒక్కసారిగా పలు ఉద్రిక్తతలకి, రసాభాసకు దారితీసింది. ఇప్పటికే ఒకరు హార్ట్ అటాక్తో మరణించగా మరొకరు వాహనాన్ని ఢీకొట్టి మరణించారు. వాళ్ళకి సంబంధించిన విషయాలతో పాటుగా ఇటు ఆ కార్యక్రమంలో పలు ప్లకార్డులు వెలిశాయి. రప్పా రప్పా నరుకుతామంటూ ఆ ప్లకార్డుల పైన రాసి ఉంచారు. వారందరిపైన కేసులు నమోదయ్యాయి. రవితేజ్ అనేటువంటి ఒక యువకునికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా అదే పర్యటనలో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కూడా కేసు నమోదు చేయడం కాస్త ఉద్రిక్తతలు దారితీసింది. ఇప్పుడు మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ కేసులపైన ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అక్కడ జరిగిన ఉద్రిక్తత పరిస్థితులపైన, కూటమి ప్రభుత్వం అటు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పలు ఆంక్షలపైన మీ సపోర్ట్ ఎవరికి, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.